ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఎక్కడైతే శ్రీ యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఎవరైతే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు కూడా ఉంటారో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము కూడా దృఢమైనటువంటి నీతి కూడా ఉంటుంది అని కదా నా అభిప్రాయము అని సంజయుడు చెప్తూ, ఎలాగంటే ఈ భగవంతుని యొక్క సాన్నిధ్యమునందు, భక్తుని యొక్క సాన్నిధ్యమందు కూడా ఎటువంటి కళ్యాణకారకమైన మంగళప్రదమైనటువంటి శుభాన్ని ఇచ్చేటువంటి వాతావరణం ఏర్పడుతుందో అదంతా కూడా వెల్లడి చేయబడుతూ ఉన్నది. ఎక్కడైతే యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో, ఇంకా కూడా ఎక్కడ ధనుర్ధారియకు అర్జునుడు ఉంటాడో అక్కడ ఐశ్వర్యము, విజయము మొదలైనవన్నీ కూడా వెలయుచూ ఉంటాయి అని కదా చెప్పబడింది. కాబట్టి విజయమును, నీతిని, జ్ఞాన సంపదను కోరేటువంటి వారు, అటువంటి జ్ఞాన సంపదను అభిలషించేవారు భగవంతుని యొక్క చింతన మొదలైనటువంటి వాటి ద్వారా సాక్షాత్తు భగవానుని తమ యొక్క హృదయమందే ప్రతిష్ఠింపచేసుకోవలసి ఉంటుంది. భగవంతుడకు శ్రీకృష్ణుడు ఉండేటువంటి చోటే కాకుండా భక్తుడైనటువంటి అర్జునుడు ఉండే చోటు కూడా అటువంటి విజయము మొదలైనవి సంభవిస్తాయి అని ఎందుకు చెప్పబడింది అంటే, అర్జునుడు సామాన్యమైనటువంటి భక్తుడు కాడు, ధనుర్ధారి యొక్క భక్తుడు. అంటే బాహ్యమైనటువంటి శత్రువులను ఏ విధంగా తన యొక్క గాంధీవము చేత జయించి వేస్తాడో, అలాగే అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు అనబడేటువంటి వారిని కూడా, ఈ హరివర్గాన్ని కూడా గీతాజ్ఞానము, ఆ గీతాజ్ఞాన రూపంలో ఉన్నటువంటి ధనస్సు చేత ఛేదించి వేస్తాడు. ఇంకా మోహాన్ని నిర్మూలించి మోహరహితుడే విలసిల్లుతాడు. అందుకే కదా నా మోహం నశించింది అని ఈ ప్రకారంగా ఆ జ్ఞానము నశించినటువంటి భక్తుడు సాక్షాత్తు కూడా భగవంతుడే అగుచూ ఉన్నాడు. అందుకే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి వాడు బ్రహ్మతత్వాన్ని చేరుతాడు. ఎందుకు? తెలిసినటువంటి దానిని అనుష్ఠించడం అనేటువంటిది, అనుష్ఠించి దాని యందు అంతర్లీనం అవ్వడం అనేటువంటిది చాలా సులభప్రాయం కదా. అలాగే కాబట్టి ప్రకృతిని జయించి ఉన్నటువంటి ఈ మాయాశత్రువును జ్ఞానము అనబడే ఖడ్గము చేత, జ్ఞానము అనబడే ధనస్సు చేత కూడా విచ్ఛిన్నము చేసినటువంటి భక్తుడు ఉండేటువంటి చోటు కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యం లాగానే విజయము, సంపద, ఐశ్వర్యము, కీర్తి, నీతి మొదలైనవన్నీ కూడా సంపదలు వర్ధిల్లుతూ ఉంటాయి అనడంలో ఏమైనా ఆశ్చర్యం ఉన్నదా? లేదు కదా. ఎందుకు అంటే ఇక్కడ తెలిపినదేంటి? సామాన్యమైనటువంటి భక్తుని యొక్క విషయం కాదు. అది ఎటువంటిది అంటే శాంతులు, మహాంతులు దర్శించినటువంటి క్రాంతి పదం, సమయోగులు, సరస్వతులు ఊరేగినటువంటి శాంతిరథం. కాబట్టి ఆ యొక్క ఆత్మవిధుని యొక్క విషయాన్ని గురించి చెప్పాలి అంటే, ఆత్మతత్వ బంధువులైనటువంటి వారలారా, విషయం అనేటువంటిది నోటితో వచించేటువంటి అని వచిస్తే సాధ్యపడేటువంటి విషయం కాదు ఆత్మతత్వం అనబడేటువంటి విషయం. మరి ఈ ఆత్మతత్వాన్ని అనుసరించేటువంటి విషయి ఏదైతే ఉంటుందో, శరీరము, మరి దేహము, దేహానికి దేహాన్ని ధరించినటువంటి దేహి
అలాగే ఈ విషయాన్ని ఈ విధంగా అనుసరించేటువంటి విషయి ఉన్నాడు కదా, వాడు మనస్సుకి వాక్కుకి కూడా అతీతమైనటువంటి సంయమేంద్ర స్థితిలో ఉన్నటువంటి వాడే విషయి అని చెబుతూ, ఆత్మవిధుని యొక్క హృదయ సరోవరంలో ఉప్పొంగినటువంటి జ్ఞానతరంగం ఎలా ఉంటుంది అంటే, ఇది ఆత్మజ్ఞాన నది. ఈ నదిలో నాది అనేది కొట్టుకుపోయే నది. నేను ఇక్కడ ఇది నాది అన్నప్పుడు ఆత్మజ్ఞాన నది నాది కొట్టుకుపోయే నది. నేను శని అనేటువంటిది మునిగిపోయేది నది, నేను శనిని ముంచే నది. మరి శని అన్నప్పుడు ఏంటి అంటే మనల్ని పట్టి పీడించేటువంటి ఆ జ్ఞాన ఆవరణం, దానిని ముంచేసేటువంటి నది. మరి మునిని తేల్చేటువంటి నది మననశీలుడు ఏదైతే ఈ పారమార్థిక చింతనతో ఉన్నటువంటి మననశీలుడైనటువంటి మునిని తేల్చివేస్తుంది నది. కాబట్టి ఎవరు ఏమవుతారో ఎవ్వరికీ తెలియనటువంటి ఈ యొక్క ఈ ప్రాపంచిక ప్రయాణంలో ఎవరికి ఎవరూ ఊతగాని ఈ మహాప్రవాహంలో ఎవరి పాత్ర ఏ పాటిదో వారినే నిర్ణయించుకోమంటూ ఆత్మజ్ఞాన సాగరంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికి వారికి వారి ఇచ్చ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రతి జీవి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమని అనుకుంటాడు, నేను ఉన్నాను, నేనుకి నాకేవేవో ఉన్నాయి. ఒకనాడు ఈ ప్రపంచంలో మరి శరీరం అనేది పోతుంది, ఇది సత్యం. ఈ ప్రపంచంలో ఒకనాటికి నేనుండను. మరి ఆనాడు నేను సంపాదించుకున్నవి నాకున్నవన్నీ ఏమవుతాయి? మరి నా వాళ్ళు అనుకోబడే బంధుమిత్రులు, భార్యాబిడ్డలు, వీరంతా కూడా నా వాళ్ళు ఏమవుతారు? నేను ఇంత శ్రమపడి సాధించినటువంటి నా ధనం ఏమవుతుంది? అసలు నేను ఇంత కష్టపడి ఇంత భవనాన్ని నిర్మించుకున్నాను కదా, ఇటువంటి ఈ ఇంటికి నేను పోయిన తర్వాత ఎవరు యజమాని అవుతారు? నా పొలానికి ఎవరు యజమాని అవుతారు? అసలు నేనే లేనప్పుడు నాది అనేది ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇలాగా ప్రతి మనిషి యొక్క ఆంతర్యంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఓ విధంగా ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు తలెత్తుతాయి. కానీ దానికి సమాధానం దొరకకుండానే ఆ తర్వాత కాలంలో మరుగున పడిపోతాయి. ఎందుకు అంటే వైరాగ్యం ఉన్నప్పుడే కదా భక్తి కలుగుతుంది. వైరాగ్యము అనేటువంటి తైలము గనక ఇంకిపోయిందా భక్తి అనేటువంటి వెలిగే ఒత్తి ఆరిపోతుంది. అందుకే వైరాగ్యం అనేటువంటిది ఏదైనా శాశ్వత వస్తువు పట్ల అవగాహన ఉన్నప్పుడే అస్థిర వస్తువు పట్ల వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం ఉంటేనే కదా భక్తి నిలుస్తుంది. భక్తి ఉన్నప్పుడే కదా ఈశ్వర జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. ఆ ఈశ్వర జ్ఞానం కలిగితే భగవంతుడేమవుతాడు? కర్మకు అధ్యక్షుడుగా మనకు అర్థమైపోతాడు. ఈ విధంగానే మరి అవగాహనలో నేను అనేటువంటి అహంభావన అంతరించిపోయిందా, ఇక కర్తృత్వ భావన కూడా అదృశ్యమైపోతుంది. అంతేకాదు, ఈశ్వర జ్ఞానం కలిగిందంటే భగవంతుడు కర్మఫల ప్రదాతగా మనందరికీ తెలుస్తాడు. ఈ విధమైనటువంటి అవగాహనలో నాది అనేటువంటి మమకారం అదృశ్యమైపోతే భోక్తృత్వ భావన, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన కూడా అంతరిస్తుంది. ఇక లభించేదంతా కూడా పరమాత్మ ప్రసాదంగానే ప్రాప్తిస్తుంది. అప్పుడు హృదయంలో ఆనందంతో నిండిపోతుంది. ఆ విధంగా బ్రతుకు సౌందర్యంతో కలకలకల్లాడుతుంది. ఇదంతా పరమాత్మ యొక్క వైభవము కదా, అంత అద్భుతము, అదంతా అమోఘము అని చెబుతూ, అంతేకాదు ఇలాగా మాయాశత్రువుని జ్ఞాన ఖడ్గం చేత, జ్ఞాన ధనస్సు చేత విచ్ఛిన్నము చేసేటువంటి భక్తుడు ఉండేటువంటి చోటు కూడా భగవంతుని సాన్నిధ్యంలో ఏ విధంగా విజయము, ఐశ్వర్యము, సంపదలు, కీర్తి, దృఢమైనటువంటి నీతి మొదలైనవన్నీ వర్ధిల్లుతాయో అటువంటి భక్తుడు ఉండేటువంటి చోట కూడా అవే వర్ధిల్లుతాయి. ఇందులో ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ తెలిపిందేంటి? సామాన్యమైనటువంటి భక్తుని విషయం కాదు కదా. అజ్ఞానముని పారద్రోలాడు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనబడేటువంటి అరివర్గం మీద
కూడా జయించాడు. ప్రకృతి మీద విజయాన్ని సాధించినటువంటి వాడు ఎవరు అంటే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడే. ఆ అర్జునుడే గొప్ప భక్తుడు. అటువంటి అర్జునుడు అనేటువంటి భక్తుని విషయమే కదా చెప్పబడినది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ గీతా జ్ఞాన రూప మహాధనస్సును చేపట్టినటువంటి వాడు, ఫలితము ఆశించకుండా కర్మను అనుసరించేటువంటి వాడు, భక్తి ద్వారా మరి విరక్తి తత్వాన్ని పెంచుకొని దాని ద్వారా జ్ఞానము, ధ్యానము, తపము, జపము మొదలైనటువంటివన్నింటినీ కూడా వృద్ధి చేసుకొని దాని ద్వారా ఎటువంటి విరక్తి అంటే అస్థిరమైన వస్తువుల పట్ల, వచ్చిపోయేటువంటి స్థితి పట్ల, ఈ యొక్క జగత్తు దృశ్యమాన వస్తువుల పట్ల విరక్తితో ఉన్నటువంటి విరక్తి అనేటువంటి అస్త్రాలను ధరించాడు. ఏమేమి అస్త్రాలు ధరించాడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు? జ్ఞాన సంబంధమైన విషయంలో అంటే నిష్కామ కర్మ, భక్తి, జ్ఞానము, ధ్యానము, ఇంకా వైరాగ్యము అనేటువంటి అస్త్రాలను ధరించాడు. అటువంటి ధరించిన వాడు అయిన భక్తుని చెంత సాక్షాత్తు కూడా భగవంతుని సాన్నిధ్యంలాగానే విజయము, ఐశ్వర్యము, కీర్తి, నీతి, సంపద మొదలైనవన్నీ కూడా వర్ధిల్లుతూ ఉంటాయి అని అర్థము. అది మనందరికీ తెలిసేటువంటి విషయమే కదా. అటువంటి పరమభక్తులు, జ్ఞానులు కూడా ఏమై ఉంటారు? సాక్షాత్తు భగవంతునితో ఏకీకృతమై భగవత్ స్వరూపులుగానే ఉంటారు. కాబట్టి దైవమునందు ఎటువంటి పవిత్రీకరణమైనటువంటి శక్తి ఉంటుందో అటువంటి భగవద్భక్తుల పట్ల కూడా వారి యందు కూడా అటువంటి పవిత్రీకరించేటువంటి శక్తే ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ భక్తి అనేటువంటిది అతిశయిల్లినటువంటి స్థితి, సామాన్యమైనటువంటి భక్తి కాదు. అతిశయించినటువంటి భక్తి స్థితి యందు లేదా అదనమైనటువంటి జ్ఞానస్థితి యందు భక్తునకు కానీ భగవంతునకు కానీ లేక జ్ఞానికి దేవునకు కానీ భేదం ఉంటుందా? ఉండదు. అందుకే జ్ఞానీ త్వాత్మైవ మే మతం అని చెప్పబడింది. ఇంకా కూడా ధనుర్ధరః అనేటువంటి పదాన్ని ఉపయోగించారు కదా. అయితే ధనుర్ధరః అనేటువంటి పదము కర్మయోగమును, మాలిన్యరహితమైనటువంటి అనుష్ఠానాన్ని, దోషరహితమైనటువంటి నిర్మలమైన అనుష్ఠానాన్ని కూడా సూచిస్తూ ఉన్నది ధనుర్ధరః అనేటువంటి పదము. కర్మయోగాన్ని, నిర్మలమైనటువంటి అనుష్ఠానాన్ని కూడా మనకి సూచిస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా తత్వబోధతో పాటు సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటి తత్వబోధతో పాటు ప్రతి ఒక్కరికి ఆ బోధన గురించినటువంటి మననము, దాని ప్రకారంగానే అనుష్ఠానము, బ్రహ్మానుసంధానం కూడా ఉండాలి అనేటువంటిది ఈ పదము చేత మనందరికీ స్పష్టపడుతూ ఉన్నది. ఎక్కడైతే గీతాచార్యులైనటువంటి సాక్షాత్ భగవన్ స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడో అక్కడ విజయము, ఐశ్వర్యాలు ఉంటాయి అని తెలియజేశారు కదా. అలా తెలపడం చేత ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? వారి వారి గృహమందు ఇంకా తమ తమ హృదయాల యందు కూడా భగవంతుణ్ణి స్థాపించుకోవాలి. నిరంతరము, అహరహము, అహర్నిశము, సర్వకాలములయందు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలయందు, సర్వ అవస్థలయందు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలయందు అంటే నిరంతరము సర్వత్రా, సర్వకాల, సర్వ ప్రదేశాలయందు కూడా అర్చన, పూజ, ధ్యానము మొదలైనవన్నీ కూడా సలుపుచూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నట్లయితే అక్కడ సాక్షాత్తు పరమాత్మయే కదా నివసిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఏముంటుంది? ఎక్కడైతే సాక్షాత్తు పరమాత్మ నివసించినటువంటి ప్రదేశాలయందు సర్వే సర్వత్రా సర్వకాల సర్వావస్థలయందు పరమాత్మ నిండి ఉన్నప్పుడు నిరంతరము అర్చన, పూజ, ధ్యానము, జపము, తపము మొదలైనవి చేస్తూ ఉన్నట్లయితే అక్కడ విజయము, ఐశ్వర్యము, కీర్తి, నీతి, సంపద ఇటువంటివన్నీ కూడా తప్పకుండా ఉంటాయి కదా.
అలాగే ఎక్కడైతే భక్తి, జ్ఞానము, వైరాగ్యము మొదలైనవన్నీ కూడా, ఇవన్నీ ఏంటి, దైవీ సంపదలు. ఇటువంటి దైవీ సంపత్తి కలిగి ఉన్నటువంటి మహనీయులు, భక్తవర్యులు నివసిస్తూ ఉంటారు. అక్కడ ధనుర్ధారి అయినటువంటి, ధనస్సును ధరించినటువంటి అర్జునుని యొక్క సన్నిధానమునందులాగానే ఈ యొక్క ధనస్సును ధరించినటువంటి అర్జునుని యందు బాహ్యమైనటువంటి శత్రువులంతా కూడా మరి ఓడిపోతారు. అలాగే ఆ అర్జునుని సన్నిధానములాగానే ఎవరైతే భక్తవర్యులు నివసిస్తూ ఉంటారో వారి వద్ద విజయము మొదలైనటువంటివన్నీ కూడా వర్ధిల్లుతాయి అనే గ్రహించాలి కదా. అట్లాగే లోకమునందు కూడా ఇప్పుడు భగవంతుని యొక్క పూజలు మొదలైనవన్నీ జరిగే చోట, మహనీయులు ఉండేటువంటి చోట శుభప్రదమైనటువంటి మంగళకరాన్ని ప్రసాదించేటువంటి వాతావరణము, విజయము మొదలైనటువంటి సల్లక్షణాలన్నీ ఉండి ఉండడం, శాంతిగా ప్రసన్నంగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం కూడా. ప్రతి జీవి కూడా ఏం కోరుతుంది అంటే విజయాన్నే కోరుతుంది. ఓటమి ఎవ్వరూ కోరుకోరు. నేను ఓడిపోవాలి అని ఎవ్వరూ కోరుకోరు. ప్రతి ఒక్కరూ వానికి చేతకాకపోయినా, బలహీనుడైనా బరిలోకి దిగిన తర్వాత నేను గెలవాలి అనేటువంటి కోరికతోనే ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సంపదలను, ఐశ్వర్యాలనే కోరతారు, కానీ దారిద్ర్యాన్ని, ఆర్థికలేమిని ఎవ్వరూ కోరుకోరు కదా. కానీ అట్లా విజయాన్ని పొందాలన్నా, సంపదను పొందాలన్నా మరి అవన్నీ లభించడానికి ఉపాయం ఏమిటి అంటే ఆ ఉపాయమే కదా ఈ శ్లోకంలో చెప్పబడింది. ఏమిటి అంటే యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిర్మతిర్మమ అనేటువంటిది. ఈ విధంగా అంటే దానిని కార్యాన్వితం చేసుకున్నట్లయితే, ఆ కార్యం పట్ల సఫలీకృతం అవ్వాలి అన్నప్పుడు, అటువంటి క్రియలను చేసినప్పుడు తప్పకుండా అటువంటి విజయాలు, సంపదలు, ఐశ్వర్యాలు జనుడికి లభిస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మను వారి యొక్క హృదయమునందు, ఇంకా వారి యొక్క ఇంటి యందు కూడా చేర్చడమే కదా ఆ ఉపాయము. భగవంతుణ్ణి భక్తిపూర్వకంగా ధ్యానిస్తూ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉండడమే ఆ ఉపాయము. ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడో అక్కడ విజయాలు మొదలైనవన్నీ ఉండడం తప్పనిసరిగా విజయము, సంపద, ఐశ్వర్యము, కీర్తి, నీతి మొదలైనటువంటివన్నీ కూడా ఉంటాయి. అది తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని కలగజేసుకునేటువంటి భగవద్భక్తులకు విజయాలు అన్నీ కూడా తప్పకుండా సిద్ధించి తీరతాయి. అలాగే మహనీయులకు జ్ఞానులు, యోగి పుంగవులు మొదలైనటువంటి వారి యొక్క సాంగత్యమునందు అటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలుగగలుగుతుంది. కాబట్టి భగవంతుని యొక్క సాన్నిధ్యము, మరి సద్గురువులు, సజ్జనులు, సాధు మహనీయులు, పెద్దలు, గురువులు వీరందరి యొక్క సాంగత్యం కూడా అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యము, సజ్జనుల యొక్క సాంగత్యము రెంటినీ కలగజేసుకుంటూ ఈ నరనారాయణ స్వరూపులైనటువంటి శ్రీకృష్ణార్జునుల యొక్క ఇరువురి యొక్క సాంగత్య శ్రీని కూడా అనుభవిస్తూ ఉండాలి అనే చెబుతూ, ఎక్కడైతే ఇటువంటి పార్థసారథి అనేటువంటి దానిని ఆ దైవం పార్థసారథి ఫోటోను పెట్టుకొని దాని ప్రకారముగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినటువంటి బోధను సాంగోపాంగంగా అర్థవంతంగా దానిని పఠిస్తూ ఆ ప్రకారంగా అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నటువంటి వారికి అదే కదా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క సాంగత్యాన్ని వారు కూడా అనుభవించడం అవుతూ ఉన్నది. ఇంకా కూడా ఎక్కడైతే శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారు అంటే ఏ పక్షంలో అయితే శ్రీకృష్ణ పరమాత్మ మరి అర్జునుడు ఉంటారో
అక్కడ ధర్మము అనేటువంటిది ఉంటుంది. ఆ ధర్మము ఏ పక్షాన ఉంటుందో ఆ పక్షంలోనే విజయము అనేది తప్పకుండా కలుగుతుంది అనేటువంటి వాక్యాన్ని చెప్పడం కోసమే సంజయుడు పాండవ పక్షానికే విజయం కలుగుతుంది అనేటువంటి భావాన్ని ధృతరాష్ట్రునికి ధ్వనింపజేశాడు. దాని యొక్క అంతరార్థం అదే. ఎందుకు అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్న చోటే కదా విజయము సంపద ఉంటుంది అని, ధర్మం కూడా అక్కడే ఉంటుంది అని చెప్పింది. అప్పుడు ధర్మం ఏ పక్షాన ఉన్నదో అటువైపు తప్పనిసరిగా విజయం లభిస్తుంది అనేటువంటి వాక్యాన్ని చెప్పడం ద్వారా సంజయుడు ఏం చెప్తూ ఉన్నాడు? పాండవ పక్షానికే విజయం కలుగుతుంది అనేటువంటి భావాన్ని ధృతరాష్ట్రునికి సిద్ధింపజేశాడు. ఆ వాక్యాన్ని విని అయినా సరే ధృతరాష్ట్రుడు సంధి చేసుకుంటాడేమో, యుద్ధాన్ని మాన్పిస్తాడేమో, అలా మాన్పించడమే శ్రేయస్కరము అనేటువంటి విషయానికి అతనికి బోధితం అవడం కోసం అతనికి నిగూఢంగా బోధించాడు, బోధింపబడింది కూడా సంజయుని ద్వారా. అయితే ఈ శ్లోకంలో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ అనేటువంటి శ్లోకమునందలి ధ్రువానీతి అనేటువంటి పదానికి నీతి మొదలైనవన్నీ కూడా తప్పకుండా కలుగుతాయి అని కొందరు అర్థాన్ని చెప్పున్నారు. అంటే గీత యొక్క చివరిలో, గీత యొక్క ముగింపునందు సంజయుని చేత బోధింపబడినటువంటి ఈ ఎత్ర యోగేశ్వరో కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతే ధ్రువానీతిర్మతిర్మమ అనేటువంటి మహత్తరమైనటువంటి శ్లోకాన్ని మరలా కూడా జ్ఞాపకం చేసుకుంటూ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని తమ హృదయమున నిరంతరము కలుగు చేసుకొనుచు భగవంతుని యొక్క అనుగ్రహము చేత జీవితాలను ఆనందముతో నింపివేసుకోవడం కోసం ఆనందమయులుగా చేసుకుందురుగాక. ఇంకా కూడా ఈ యొక్క శ్లోకాన్ని పదే ప్రతిదీ ఈ శ్లోకాన్ని 3 సార్లు చదవడం దేనికోసమంటే ఇది మనం మామూలుగా ఇతరులకు నమ్మబలికేటప్పుడు మనం ఏమని చెప్తామంటే ఇది ముమ్మాటికి సత్యము అని చెప్తాం. అలాగే ఇది సత్యము అనేటువంటి విషయం దృఢపడడం కోసమే ఈ శ్లోకాన్ని 3 సార్లుగా దీనిని తెలియజేయడం, 3 సార్లుగా పఠించడం అనేటువంటి దాని యొక్క ఉద్దేశ్యం. ఇంకా కూడా భగవానుని యొక్క కరుణ చేత బోధింపబడినటువంటి ఈ గీతాశాస్త్రం అంతా కూడా చక్కగా పఠించాలి, చక్కగా అనుష్ఠానం చేయాలి. అలా పఠించి దానిని యోగ్యమైనటువంటి ఆచరణ పద్ధతిలోకి తీసుకొని ఆత్మ యొక్క అనుభూతిని పొందాలి. అలా ఆత్మానుభూతిని పొంది జన్మరాహిత్య రూపము అంటే మళ్ళీ కూడా పునరావృతమయ్యేటువంటి దేహము మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఉండేటువంటి స్థితే కదా జన్మరాహిత్య రూపము అయినటువంటి శాశ్వతమైన ఆనంద పదవిని పొందడం ద్వారా మానవ జీవితాన్ని కృతార్థము చేసుకుందురుగాక అని చెబుతూ హరి ఓం తత్సత్. इति श्रीमन्महाभारते शतसाहस्रिकायां संहितायां वयासिक्यां श्रीमद्भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नाम 18ोऽध्यायः. ఇది శ్రీ వేదవ్యాసముని చేత రచింపబడినది. అయితే మహాభారతం అనేటువంటిది 1,00,000 శ్లోకాలు కలిగి ఉన్నది. 100,000 శ్లోకాలు కలిగినది ఛందోబద్ధమైనటువంటిది అగు శ్రీ మహాభారతమునందు భీష్మ పర్వమున కలిగినటువంటి ఉపనిషత్ ప్రతిపాదకమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీ భగవద్గీతలయందు మోక్ష సన్యాస యోగము అను 18వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్. ఓం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.
శ్రీ గీతాశాస్త్రము విశాలమైనటువంటి అర్థము కలిగి, లోతైన భావము కలిగి, సర్వత్రా సమత్వాన్ని కలిగినటువంటి ఈ భగవద్గీత గ్రంథము అనబడే ఈ గీతకు సాటి అయినటువంటిది మరొకటి లేనే లేదు కదా. ఎలాగంటే చక్కని పుష్పమాలలాగా లేక మనోహర కుసుమ సముదాయంలాగానే క్రమ పద్ధతిని సుందరంగా కూర్చబడినటువంటి ధర్మాల యొక్క సముదాయమే కదా గీత అని చెప్పబడుతూ ఉన్నది. ప్రతి ఒక్కరికి సంశయాలు ఎవరిని ఆవరించినప్పటికీ కూడా, సంకటాలు ఎన్ని సంప్రాప్తమైనప్పటికీ కూడా, నిరాశ నిరుత్సాహాలు ఉత్పన్నమైనప్పుడు ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను తెరిచి చూడండి. అందులో ఏదో ఒక శ్లోకము ఆ యొక్క బాధ నుండి నివారించడానికి ప్రయత్నిస్తుంది. ఆ విపత్కరమైనటువంటి పరిస్థితి యందు కూడా ప్రతి ఒక్కరి ముఖమునందు కూడా చిరునవ్వు అనేటువంటిది తాండవిస్తుంది. ఈ గీత అనేటువంటిది శ్రీకృష్ణార్జున సంవాద రూపమైనటువంటి శ్రీ భగవద్గీత పరమ పద సోపానాన్ని ఎక్కించగలిగినటువంటి ఈ యొక్క సర్వకాలముల యందు కూడా సర్వ మంగళాలను కూడా ప్రసాదిస్తూ ఉన్నటువంటి ఈ గీతను ఆశాంతం విన్నటువంటి వారికి జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమై మోక్షస్థితిని పొందగలుగుతారు గాక. ఓం శ్రీ శ్రీకృష్ణార్పణమస్తు. ఓం మంగళం పావన గీతామాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్త